హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నా పేరు నరసింహ. సో ప్రజెంట్ టీపీసీసీ అధ్యక్షుడిని మార్చే సమయం వచ్చేసిందా అంటే రేవంత్ రెడ్డి ఆ పదవిని వేరే ఒకరికి అప్పచెప్పాల్సిందే ఆ బాధ్యతని అని తెలుస్తోంది. సో ఇదే ప్రయత్నంలో సీనియర్స్ నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు అంటే మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన సీనియర్ రాజకీయ నాయకులు అవ్వచ్చు, అటు షబీర్ అలీ కావచ్చు, లేదంటే ఇటు మధు యాష్కి కూడా అవ్వచ్చు, లేదు పదవిలో ఉన్న బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, లేదంటే పార్టీ విధేయుడు అని చెప్తున్న రేవంత్ రెడ్డి చెప్తున్న తన అద్దంకి దయాకర్ అవ్వచ్చు, లేదంటే నిన్న మొన్న ట్రెండింగ్లోకి వచ్చిన సీతక్క అవ్వచ్చు. సో వీళ్ళందరిలో ఎవరు అదృష్టవంతులు? పీసీసీ ప్రెసిడెంట్ అంటే పీసీసీ అధ్యక్షుడు పదవిని ఎవరు చేపట్టబోతున్నారు? ఇది ముళ్ళ కిరీటమా లేదంటే పూలపాన్ప అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ అయినప్పుడు టీపీసీసీ కూడా ఈక్వల్ టు సీఎం పోస్ట్లో ఉంటారు. కాకపోతే ఇందిట్లో ఎంత దంచినా కూలీ ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు టీపీసీసీ అధ్యక్షులు ఎవరు అవబోతున్నారు, ఎవరు ఎత్తుగడ ఏంటనేది ఒకసారి చూద్దాం. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డి తప్పుకోవాల్సిందేనా? ఇప్పటికే ఎంపిక ప్రక్రియ మొదలైందా? మరోసారి సీనియర్లలో కూడా ఆశలు మొదలయ్యాయా? పెద్ద స్థాయిలో పైరవీలు కూడా స్టార్ట్ చేశారా అంటే నిజమనే తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ను చేసిన సందర్భంలో ఎన్ని అలకలో సీనియర్లంతా ఒక్కటే పార్టీని ధిక్కరించే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు ఎందరో అలిగారు. ఇలా నేతలంతా తమ అసంతృప్తి బయట పెట్టారు. తర్వాత ఇన్నాళ్లకు వాళ్లకు మంచి టైం వచ్చింది. పీసీసీ చీఫ్ పదవి చేతిలో ఉంటే పార్టీ మొత్తం చేతిలో ఉన్నట్టే లెక్క. కాకపోతే సీఎం పదవి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాక ఇక పీసీసీ చీఫ్ ఎవరైనా ఆ పదవిలో ఎవరున్నా పెద్దగా లెక్క ఉండేదనేది మరో వాదన. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని అంత ఆషామాషిగా వదిలిపెట్టేలా లేరు. పార్టీపై గ్రిప్ పోగొట్టుకోకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పైకి కనిపించకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ పోరు ఇప్పటికే నడుస్తోంది. సో పీసీసీ చీఫ్ గా టీడీపీ కాంగ్రెస్ వ్యక్తినే చేస్తే పార్టీ కూడా తన గ్రిప్లోనే ఉంటుందని ఆలోచిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం సీతక్క పేరును పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ పీసీసీ చీఫ్ గా సీతక్కను నియమిస్తే మంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కాకపోతే మంత్రి పదవితో పాటు పీసీసీ చీఫ్ గాను చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ఉంటూనే పీసీసీ చీఫ్ గాను ఉన్నారు. సో ఈ ఫార్ములానే ఇక్కడ వర్తింపజేయాలని అడగబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి. పైగా పీసీసీ చీఫ్ ఎంపిక బాధ్యతను అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికే వదిలిపెట్టిందని మాట్లాడుకుంటున్నారు. అయితే పీసీసీ చీఫ్ పదవి తనకే కావాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి ఇలాంటి నాయకులు ఎందరో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారంట. కానీ డీకే ఫార్ములా ప్రకారం మంత్రిగా ఉంటూనే పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా చూస్తానంటూ అధిష్టాన పెద్దలను అడుగుతున్నారట బట్టి అండ్ కోమటిరెడ్డి. ఇప్పుడు గనుక పీసీసీ చీఫ్ పదవిలో ఉంటే వచ్చే ఎన్నికల తర్వాత కనీసం సీఎం పదవి రేసులో ఉండొచ్చని భావిస్తున్నారు. అందుకే ఆ పదవి కోసం పోటీ. సీనియర్లు లోగొట్టు తెలిసి పసిగట్టలేని నాయకుడేం కాదు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పగ్గాలు సీనియర్ల చేతికి వెళ్తే ఏం జరుగుతుందో బాగా తెలుసు. అందుకే పార్టీపై పట్టుపోకుండా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు తెలుస్తోంది. పైగా తనకు అనుకూల వ్యక్తి పీసీసీ చీఫ్ పదవిలో ఉంటే ప్రశాంతంగా పాలనపై దృష్టి పెట్టచ్చు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. అందుకే పీసీసీ పదవి విషయంలో చాలా సీరియస్గా లెక్కలు వేస్తున్నారు. గాంధీ భవన్లో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సరే చూడాలి. ఒకవేళ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరు దక్కించుకున్నా పార్టీ మాత్రం బలోపేతం చేయడానికే కదా కృషి చేసేది.